బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం విజయపేదన గారు. నమస్తే నాగరాజ్ గారు. మన అనుకునేటువంటి మనిషి మన కంటి ముందే చనిపోయినప్పుడు మనం తెలియని ఒక ఆఘాతము, దాంతోపాటు తెలియని ఒక గాయంలాగా అంటే గాయంలాగా ఉండిపోతూ ఉంటుంది మన జీవితాల్లోకి. దాని నుంచి బయటపడటం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. దాని తాలూకు ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయండి ఒక మనిషి మీద? ఇది అంటే మనిషిని బట్టి ఉంటుందండి, ఒక్కొక్క మనిషిని బట్టి. కొంతమంది ఏంటంటే ప్రిపేర్డ్గా ఉంటారు. అంటే ప్రిపేర్డ్గా ఉంటారు అంటే ఇన్ ద సెన్స్ అవతల వ్యక్తి మనకు కావాల్సిన వాళ్ళు చనిపోయారు అన్నారు మీరు. సడన్ డెత్ అనుకోండి, ఒకలాంటి పరిస్థితి ఉంటుంది. లేదంటే ఏదన్నా ఒక వ్యాధితో బాధపడుతూ చనిపోయారు అనుకోండి, అప్పటికి మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనం సడన్గా ఒక వ్యక్తి కాలం చేస్తే అనేది తీసుకుందాం. అంటే మనం ఊహించని ఒక సంఘటన జరిగినప్పుడు కొన్నిసార్లు ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే మనల్ని మనం కోల్పోతాం. ఎందుకంటే అది అంత సడన్ షాక్ మనకి. అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు, అనుకోకుండా మనకి బాగా కావాల్సిన వ్యక్తులు కనుక అట్లాంటిది అన్ఫార్చునేట్ జరిగినప్పుడు అది తీసుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. మీరు అన్నట్టు గాయం, అగాధం ఇవన్నీ ట్రామా కింద మారే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఒక మనిషి అంటే ఎలా బయటపడతారు అన్నది వాళ్ళని అవతల వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. అంటే ఒకళ్ళు కొంచెం ప్రాక్టికల్గా, ఆధ్యాత్మికంగా, అంటే పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అనే లెవెల్లో కొంచెం తీసుకుని కొంచెం త్వరగా బయటపడవచ్చు. కొంతమందికి మరీ హఠాత్ పరిమాణంలాగా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని తీసుకోలేరు, అందులోంచి బయటికి రాలేరు. సో అలాంటి వ్యక్తులకి అసలు అది అంటే ఎన్ని నెలలు పడుతుంది లేదా 1-2 ఏళ్ళు పడుతుందా అని కూడా మనం చెప్పలేం. ఇంకొకళ్ళు బయట పడినట్టు కనిపిస్తారు, కానీ దాన్ని అంటే మోస్తూనే ఉంటారు కనిపించకుండా. సో అందుకని ఏంటంటే దీంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. మనిషి సెన్సిటివిటీని బట్టి ఎంతకాలానికి బయటికి రాగలిగారు, ఇంకొకటి ఎప్పుడు ఒప్పుకోగలిగారు. అంటే ఆ వ్యక్తి లేరు, ఇక మనతో ఉండరు, లేరు, ఇంకా మనం విడిగా అంటే మనమే ప్రయాణం సాగించాలి, వాళ్ళు లేరు అనేది ఎప్పటికీ ఒప్పుకోగలిగారు, యాక్సెప్టెన్స్ ఎప్పుడుకి వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఒకళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ ముందు వస్తుంది, తర్వాత వస్తుంది. మీకు నేను అంటే వివరంగా చెప్పాలంటే కనుక ప్రతి మనిషి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక 5 స్టేజెస్ పాస్ అవుతాడు. ఓకే. ఈ గ్రీఫ్ని నుంచి బయటికి రావాలి అంటే ఒక సిరీస్ ఆఫ్ అంటే ఒక మానసిక స్థితుల్లోకి వెళుతూ ఉంటాడు అతను, ప్రభావితంలో. ఒక 5 స్టేజెస్ ద్వారా ఈ యాక్సెప్టెన్స్ లెవెల్కి చేరతారు. ఒకటి ఫస్ట్ అండి, ఇది అంటే షాక్ అండ్ డినైల్ అంటాం మనం ఫస్ట్ స్టేజ్ని. అంటే ఒప్పుకోలేకపోవటం, అంటే జరిగింది అనేది ఆయన చనిపోవటం ఏంటి అసలు లేదు, మళ్ళీ లేస్తారు అంటే అసలు అంటే షాక్లో ఉంటారు, దాన్ని స్వీకరించే స్థితిలో ఉండరు. చాలా మట్టుకు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ చనిపోయినప్పుడు అసలు ఆ అంత్యక్రియలు కానీ ఆ చిన్న రోజులు కానీ ఇవన్నీ జనాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షాక్లో ఉండగానే అయిపోతాయి. అవునా? సో ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేరు, వాళ్ళకి అంటే అది లోపలికి సింక్ అవ్వదు వాళ్ళు లేరు అన్నది. అవును. సో అది షాక్ అంటే కన్ఫ్యూజను, ఒప్పుకోలేకపోవటం, షాక్లో ఉండటం, ఇది ఫస్ట్ స్టేజ్. ఎవరైనా సరే తెలిసినా తెలియకపోయినా ప్రిపేర్డ్గా ఉన్న ఈ ఫస్ట్ స్టేజ్ అందరికీ ఉంటుంది, ఈ షాక్ అనేది. తర్వాత ఏంటంటే యాంగర్, అంటే కోపం. నాకే ఎందుకు ఇలా జరగాలి, అసలు ఎంత త్వరగా నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి నన్ను వదిలేసి, నేను నీకు ఏం అన్యాయం చేశానని నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావు, కోపం అన్నమాట. సో దాంట్లో బ్లేమ్ ఉంటుంది, షేమ్ ఉంటుంది, ఎంబారెస్మెంట్ ఉంటుంది, నేను సరిగ్గా పట్టించుకోలేదా లేకపోతే ఇవన్నీ ఉంటాయి. బ్రతికున్నప్పుడు జరిగిన సంఘటనలో నేను క్షమించి ఉండాల్సింది, నేను అలా చేసి ఉండాల్సింది, నేను ఇంత అంటే పట్టుబట్టి ఉండకపోవాల్సింది, ఇట్లా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఊహించుకుని షేమ్ ఫీల్ అవ్వటం, గిల్టీగా ఫీల్ అవ్వటం, కోపం రావటం, ఇవన్నీ కలగా పులగాగా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి.
రిజెంట్మెంట్, యాంగర్ అండ్ రిజెంట్మెంట్, కోపంతో కూడిన ఒక రకమైన బాధలో ఉంటారు వాళ్ళు రెండో స్టేజ్లో. ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మూడోది డిప్రెషన్ టైప్లో. సో ఎందుకు ఇలా, ఏంటిది, అసలు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నేనేం పాపం చేశాను, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఇక దాని గురించే ఉంటూ ఇక ఆ డిప్రెషన్లో ఉంటూ ఇక అదొకలాంటి డిటాచ్మెంట్. అంటే ఏమి తినబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఈ ఫేజు కావలసిన వ్యక్తులు బాగా దగ్గరగా, మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు చనిపోయినప్పుడు, మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు, ఇలాంటివి ఈ ఫేజు ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుభవంలో ఉంటుంది. నేను చెప్పే ఆ స్టేజెస్ అన్నీ ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి వస్తాయండి. కాకపోతే ఎంతకాలం, ఎంత త్వరగా బయటపడతారు, ఎంత లేట్గా బయటపడతారు అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ స్ట్రెంగ్త్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ అనుభవించాల్సిందే. ఒకళ్ళు 2 రోజుల్లో బయటికి రావచ్చు, ఒకళ్ళు 2 నెలల్లో బయటికి రావచ్చు, ఒకళ్ళు 2 ఏళ్లలో బయటికి రావచ్చు. అది సో కానీ ఈ స్టేజ్ అనేది ప్రతి వ్యక్తి అనుభవంలోకి వస్తుంది. సో ఈ డిప్రెస్డ్ ఫీలింగు ఇది. 4th అంటే బార్గెయినింగ్. అంటే కొంచెం ఏమన్నా ఇది అవ్వచ్చా, నా బాధను వేరే వాళ్ళతో చెప్పుకుంటే తగ్గుతుందేమో, ఎవరన్నా నాతో పాటు ఉంటే బాగుంటుంది, సెల్ఫ్ సింపథీలోకి వచ్చేస్తారు కొద్దిగా. అంటే ఏంటంటే డైలాగులు, అంటే కొంచెం దీని గురించి మాట్లాడటం, షేర్ చేసుకోవాలనిపించటం, ఎవరన్నా మనతో పాటు ఉంటే బాగుంటుంది అనుకోవటం. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి చూడండి, ఇది అంటే మనం ఏదైనా యూనివర్సల్గా చెప్పలేమండి. కొంతమంది ఏమో దీని గురించి మాట్లాడుతూ సాంత్వన పొందుతారు. కొంతమందికి అసలు గుర్తు తెచ్చుకోవటమే ఇష్టం ఉండదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగి ఏదన్నా ఒక మనిషి ఇదైతే మీరు కనుక రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత మనం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ వీళ్ళు నెమరు వేసుకుని మనతో చర్చిస్తూ మాట్లాడుతూ ఉంటారు. 4th ఫేజ్లో ఉన్నాళ్ళు. అప్పుడు ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఇలా అయింది, అంటే వాళ్ళతో ఉన్న అనుభవాలు, వాళ్ళతో ఉన్న అదేంటి సంఘటనలు కానీ వాటిని షేర్ చేసుకోవటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ బాధను షేర్ చేస్తూ ఉంటారు. డైలాగ్ అండ్ బార్గెయినింగ్ ఉంటుంది. సరే దీన్ని ఎందుకు ఇలా జరిగింది అన్నదానికి తార్కిక కారణాలు వెతకటం, అవతల వాళ్ళు వాళ్ళని ఓదార్చడం, ఇలాంటివన్నీ ఈ ఫేజ్లో అవుతూ ఉంటాయి. ఇంకా 5th వచ్చేసరికి మనకి ఇక లాస్ట్కి ఏంటంటే యాక్సెప్టెన్స్, ఒప్పుకోగలగటం. ఇది జరిగింది, ఇంకా వాళ్ళు ఉండరు, వాళ్ళు లేకుండానే మనం మన ప్రయాణాన్ని కొనసాగించాలి అనే దాన్ని ఒప్పుకోగలుగుతారు, కష్టంగా ఉన్నా సరే. ఈ 5 స్టేజెస్ అయితే ప్రతి ఒక్కళ్ళు గోత్రు అవ్వాల్సిందే. కాకపోతే ఎంతకాలం ఒక్కో స్టేజ్లో ఉంటారు అనేది మనం చెప్పలేము. ఇంకొకటండి, మరీ సెన్సిటివ్ వ్యక్తులైతే ఈ స్టేజ్లు వెనక ముందు కూడా అవుతూ ఉంటాయి. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్కి వచ్చే ముందల మళ్ళా అంటే యాంగర్లోంచి మళ్ళీ బార్గెనింగ్లోకి వస్తారు, మళ్ళీ యాంగర్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కొంచెం డిప్రెస్డ్గా ఉంటారు. ఫేజులు మారుతూ ఉంటాయి. యాక్సెప్టెన్స్ వరకు వీళ్ళు గజిబిజిగా ఉంటారు. ఒకరోజు స్థిమితంగా ఉంటారు, ఒకరోజు గజిబిజిగా ఉంటారు. వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ని బట్టి యాక్సెప్టెన్స్ వచ్చే వరకు ఇవి ఊగుతూ ఉంటారు. మీరు చెప్పేటప్పుడు 2 ఎగ్జాంపుల్స్ బాగా గుర్తొచ్చాయండి. బాగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఉన్నాయి కదా, ప్రతి మనిషిలోనూ జరుగుతాయి. నా మనసులో ఉన్నది చాలా బాగా చెప్పారండి అని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ మనసులో దూరి మీరు మాట్లాడారు. బ్రహ్మోత్సవం అని ఒక సినిమా ఉంటుందండి మహేష్ బాబు గారిది. తండ్రి చనిపోయిన తర్వాత ఒక షాక్కి గురయ్యి ఇది నిజమా అబద్ధమా అనుకునే ట్రామాలోకి వెళ్ళిపోయి మనిషి తండ్రి చనిపోయిన తర్వాత అలానే ఉంటాడు, అంటే బాడీ అలానే ఉంటుంది. మహేష్ బాబు గారు కిందకు వచ్చి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి చూస్తారు. కిందకు వస్తే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ పని చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక షాక్, ఇది నిజమా అబద్ధమా. మీరు ఫస్ట్ ఫేస్ చెప్పారు చూసారా, ఆ ట్రామా ఉంటుంది మనిషికి. మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే
బాడీ అలానే ఉంటుంది. కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తారు. మళ్ళీ కిందకి వెళ్ళి చూస్తే మళ్ళీ ఉంటుందండి సీన్. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు అసలు ఆ సీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే మనుషుల్లో మీరు ఇందాక చెప్పారు చూసారా, ఒక్కొక్కలా తీసుకుంటూ ఉంటారు. ఆ యాక్సెప్టెన్సీ లెవెల్ మహేష్ బాబు గారికి రావడానికి టైం పట్టేస్తుంది. అంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి, మీరు ఇందాక చెప్పినట్లు ఫ్యామిలీ ఉంది కాబట్టి తను మళ్ళీ తను గెయిన్ చేసుకొని బయటకు వస్తాడు. అది ఫస్ట్ యాక్సెప్టెన్సీ. రెండో సినిమా నాకు ఇది గుర్తొచ్చింది, రంగస్థలం. ఓకే. బార్గెనింగ్ నేచర్ ఉంటుంది చూసారా, అది తన అన్న సడన్ డెత్ని చూడలేక భరించలేక ఆ పెయిన్ని రివెంజ్ కిందకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది సోషల్ రివెంజ్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు. ఎప్పుడైతే పరిపూర్ణంగా తను ఏ విధంగా నా అన్న చావు కారణం ఇతను అని అనుకున్నప్పుడు, ఒక మనిషిని సంపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే చంపాలనేటువంటి ఆలోచనతో చంపేస్తారు చూసి. అంటే సోషల్ రివెంజ్ ఉంటుంది కొంతమందిలో. అంటే మనిషిని చంపటమే నేను ఇది అని అన్నాను. బట్ ఆ యాక్సెప్టెన్సీకి ఎప్పుడు తీసుకుంటారు అని అంటే, ఆ సోషల్ నెగిటివ్ ఎలిమెంట్ ఎప్పుడైతే వాళ్ళ బాడీలోకి రిమూవ్ అయిపోతూ ఉంటుందో, అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, అప్పుడు మాత్రమే మనిషి రియాలిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నాకు బాగా నచ్చింది. అంటే మీరు చెప్పేటప్పుడు నాకు ఈ రెండు గుర్తొచ్చాయి. అంటే డైరెక్టర్ ప్రొజెక్ట్ చేసినటువంటి విషయం ఉంది చూసారా, అది నిజం. అంటే మనిషి మన చుట్టుపక్కల రోజు తిరిగేటువంటి ఒక మనిషి పోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు. బట్ యాక్సెప్టెన్సీలో ఇంకొక మనిషి రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది. బట్ ఈ రెండు ఇన్సిడెంట్స్ నుంచి నాకు అది ఫ్యామిలీ ఇన్సిడెంటే. బట్ యాక్సెప్టెన్సీలోకి మహేష్ బాబు గారు రావడానికి పట్టిన టైము, ఆ సీన్ ఉంటుందండి అసలు మామూలుగా ఉండదు. బ్రహ్మోత్సవం సినిమా ఏంటో మీరు చెప్తుంటే నేను మళ్ళీ అంటే నేను చూశాను కానీ అంత అబ్జర్వ్ చేసినట్టు లేదు. చూడండి ఆ సీన్, మళ్ళీ ఆ సీన్ వరకు అన్నా చూడండి. ఆ సీన్ వరకు నాకు తెలిసి శ్రీకాంత్ అడ్డాల గారు రాసినటువంటి బెస్ట్ సీను అది. ఎందుకో సినిమా నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ నేను చెప్తున్నానండి, ఈ రోజుకి ఆ సీన్ చూస్తే ఇంత గొప్ప సీను ఇలా డిజైన్ చేసి ఇంత క్లాస్ కల్ట్గా చూపించారు అనేటువంటిది వస్తుంది. మనిషి చనిపోవటం అనేటువంటి సీన్ రెండిటు రివెంజ్ మోడ్లో. అంటే ప్రతి మనిషికి నా చుట్టుపక్కల ఉండేటువంటి ఒక మనిషి చనిపోయాడు అనుకున్నప్పుడు ప్రతి మాట హాంట్ చేస్తూ ఉంటుంది. నాకు రంగస్థలం సినిమా గుర్తొచ్చింది. ఈ రెండు బలమైనటువంటి కారణాలు. ఒక మనిషి చావుని ఏ విధంగా తీసుకోవాలి, ఒక మనిషి చావుని ఏ విధంగా తీసుకోకూడదు, రియాలిటీలోకి ఏ విధంగా రావాలి అనేటువంటి దానికి అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ట్రిగర్ అయ్యి మీకు గుర్తొచ్చినాయి ఈ రెండు. ఎందుకంటే బార్గెనింగ్ లో తేడా ఉంటుంది. ఒక మనిషి స్వాంతన చేసుకుని తను మాట్లాడుకుని బయటికి రావటం వేరు, పగ తీర్చుకొని అంటే సోషల్ రివెంజ్ ఉంటుంది. అది మనిషి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సాటిస్ఫాక్షన్ లెవెల్ దాటిన తర్వాత రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉండేలా ఉంటారు. నాకు ఈ రెండు బాగా గుర్తొచ్చాయి. అయితే దీని నుంచి బయటపడాలి అని అంటే అకార్డింగ్ టు సైకాలజీ ఎలా అండి, వీటికి సంబంధించినటువంటి మెడిటేషనల్ ముద్రాస్ ఏమైనా ఉంటాయా, ఎలా బయటపడాలి? ఇప్పటికీ కొంతమందికి అవి చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అంటే ఓన్లీ ముద్రల వల్ల బయటపడలేరు కానీ ఇప్పుడు ఎవరికైనా సరే అండి మెడిటేషన్ ఇప్పుడు మనం అంటే మంచిది ధ్యానం అని చెప్తున్నాం, అలాగే జర్నలింగ్ చేయమంటున్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇంకొకటి ఇట్లాంటి ఈ ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ నుంచి కానీ ఆ బాధ దిగుల నుంచి కానీ బయటపడాలంటే కూడా వీటన్నిటితో పాటు ధ్యానం చేసేటప్పుడు ముద్ర అంటే ఏం లేదండి, చేతి వేళ్ళ అమరిక. అది మన నర్వస్ సిస్టమ్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక ముద్ర వేసినప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఏదైతే మనం చేస్తున్నామో దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. అది అందుకని ఒక 20 నిమిషాల నుంచి అరగంట ఏదన్నా పర్టికులర్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు ఆ ముద్రలు వేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లాంటి ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ నుంచి వీటి నుంచి కనుక బయటపడాలి అనుకుంటే కనుక 4-5 ముద్రలు చాలా ముద్రలు ఉంటాయి మనకి. మీరు టక్కుని ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చేది ఉత్తరాబోధి ముద్ర అని చెప్పి, ఇట్లా 2 చేతుల యొక్క ఇండెక్స్ ఫింగర్స్, థమ్స్, బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు కలుస్తాయి, ఫోకస్ ఇలా పెట్టి ఉన్నప్పుడు ఏంటంటే ఆ బాగా నెగిటివ్ థాట్స్ నుంచి ఆ వరీ నుంచి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్ని మినిట్స్ చేయాలండి పర్ డే? ఇది 1/2 అవర్ చేస్తే మంచిదండి. అంటే బాధ తగ్గాలి అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకుని ఒక 1/2 అవర్ ఫోకస్డ్గా ఉంటే ఏది కావాల్సిన వాళ్ళైనా ఆ ముద్రని 20 నిమిషాల నుంచి అరగంట వేస్తే దాని యొక్క ఫలితం పొందుతారు. ఇంకొకటి వాయుముద్ర. మన చూపుడు వేలుని బొటన వేలుతో ఒత్తి పట్టాలి, మోకాళ్ళ మీద పెట్టుకోవాలి.
ఇది కూడా ఏంటంటే కొంచెం ఫోకస్ వచ్చి ఆ బాధ అనేది, ఆ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ అంటే చాలా వాటికి పనిచేస్తాయి. ఒక ముద్ర స్పెసిఫిక్గా ఒక్కదానికే అనేది ఏమి ఉండదండి. అదే చనిపోయిన మనిషి ఆలోచనల నుంచి బయటపడటం అనేది చాలా టఫ్ టాస్క్. అయితే ప్రతి ఒక్కరికి అంటే ఇలాంటి పెయిన్ ఎక్కువ ఉంటుందండి. దానికి మీరు ఏమన్నా క్లాస్ లాంటిది ఏమన్నా డిజైన్ చేసి చేయటం అట్లాంటివి? అంటే ఇప్పుడు మీరు ముద్ర అడిగితే నేను ముద్ర క్లాస్ ఉందనే మీరు అడిగారేమో స్పెసిఫిక్ ముద్ర అనుకున్నాను. ఇప్పుడు April 22nd to 26th 5 days బేసిక్ ముద్ర, హీలింగ్ ముద్రాస్ అండ్ గైడెడ్ మెడిటేషన్ అనే క్లాస్ ఉంది. సో అది అటెండ్ అయిన వాళ్ళకి అసలు ముద్రల ఉపయోగాలు ఏంటి, ముద్రలు ఎట్లా వేయాలి, ఏం కావాలంటే ఎన్ని నిమిషాలు వేయాలి, అట్లాగే గైడెడ్ మెడిటేషన్ ద్వారా ఆల్రెడీ బాడీలో స్టక్ అయిపోయి ఉన్న కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ స్టక్ అయిపోయినప్పుడు వాటిని ఎలా రిలీజ్ చేసి రెగ్యులేట్ చేయాలనేది కూడా చేయటం జరుగుతుంది. తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ కూడా ఉంటుంది, డేట్స్ చెప్దాము. సో April 22nd నుంచి అయితే ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. అయితే కొంతమంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా సింపుల్ అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఆన్లైన్ ఆఫ్లైన్, ఏ టైంకి కావాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. ఈవెన్ క్లాస్కి ఎన్రోల్ అవ్వాలనుకున్నా సేమ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. నివేశ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ముద్రస్కి సంబంధించినటువంటి క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, చాలామందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం మనం. అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చూస్తాం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూస్తాం, సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి ప్రాబ్లం ఒకటి కొంతమందిలో చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందిలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి మ్యారిటల్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాటికన్నిటికీ ఏదైనా సమస్యకి, అంటే ఏ సమస్య అయినా సరే సొల్యూషన్ ఏదైనా ఉంది అని అంటే ముద్రాస్కి సంబంధించినటువంటి క్లాస్, అది ఎంతో రీసెర్చ్తో కూడుకున్నటువంటి క్లాస్. ఆసక్తి కలిగిన వారు మీరు కనుక April 22nd నుంచి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.